ఓం గం గణాధిపతయే నమః. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. శివాయ ఓం నమ శివాయ. అన్ని దాంట్లో ఇది టెంపుల్ దాంట్లో కలిపేసేయండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్నాయి తీసుకో ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. హరి ఓం దేవా సహస్రజీర్మో నమః. దివ్యా రుద్రస్యాచరణం. అమ్మ అక్కడ కూర్చోండి, మీరు నిలబడి కదా కూర్చోండి, దర్శనం చేసుకుని కూర్చోండి చక్కగా. శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. దివ్యం దేవయేభ్యో నమో నమః. దేవం ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. హరి ఓం ఆశమ్య ప్రాణానాయమ్య. అమ్మ ఈ రెండు వేళ్ళు ఆ కలశంలో అద్దేసి కళ్ళకి దగ్గరండి. ఆశమ్య ప్రాణానాయమ్య. ఓం నమ శంభవే చ స్వాహ, అయోమవే చ స్వాహ, మయస్కరాయ చ స్వాహ, నమ శివాయ చ స్వాహ, శివతరాయ చ స్వాహ. ఏరోత్కృష్ట ఋషిః కూర్మో దేవత సుతలశ్చందః ఆసనే వినియోగః. అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః సావిత్రీ ఛందః. ఓం ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భువస్సువర్. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచయ ఏతే భూమిభారక. ఏతేషమవిరో దేవేన బ్రహ్మా కర్మ సమానభేతు. శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. హరి ఓం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే అధిక జ్యేష్ఠమాసే ఉత్తరాయణే సోమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభాకరుణ ఏవం గగుణ విశ్లేషణ విశిష్టాయాం శుభతితో అస్య జమానస్య గోత్రోద్భవస్య దెబ్బసుల గోత్రోద్భవస్య యజమానస్య శ్రీకాంత్ నామధేయస్య వరణ్య నామధేయస్య ऋषिक नामधेयस्य भूमक्क नामधेयस्य शांता नामधेयस्य श्रीरंगाराव नामधेयस्य इंदिरा गीता नामधेयस्य ऋषिक नामधेयस्य श्रीमान नामधेयस्य मम यजमानस्य सह कुटुंबानां చెప్పమ్మ. పాలవోటి గోత్రోద్భవస్య వసుంధరప్ప నామధేయస్య వీరరాజు నామధేయస్య నితమ్మ నామధేయస్య సత్యనారాయణ నామధేయస్య తనుస్వామి నామధేయస్య రాజేష్ నామధేయస్య సహ కుటుంబానాం ముదనోళ్ళ గోత్రోద్భవస్య ప్రమిళాదేవి నామధేయస్య సందీప్ రెడ్డి నామధేయస్య లావణ్య నామధేయస్య प्रदीप रेड्डी नामधेयस्य सुजिता नामधेयस्य सुहास रेड्डी नामधेयस्य नितिन रेड्डी नामधेयस्य शानी रेड्डी नामधेयस्य मोक्षिका रेड्डी नामधेयस्य अम्मा ललिता नामधेयस्य अर्चना टिकेट తీసుకోండి అయిపోయారు సార్ దగ్గర అర్చన టికెట్ తీసుకోండి
సర్వదేవతాభ్యో నమో నమః. ముదినోళ్ల గోత్రోద్భవస్య సురేష్ రెడ్డి నామధేయస్య అనుషా నామధేయస్య శశాంక్ రెడ్డి నామధేయస్య విప్పర్ల గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య పద్మా నామధేయస్య సహా కుటుంబం. అందరూ కూడా చెప్పండి మమ అనుకోనండి. మమ క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆరోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం లక్ష్మీ గణపతి భ్రమరాంబిక మల్లికార్జున అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు మాం రక్షంతు. శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. పరమేశ్వరః పరమేశ్వరే అమ్మ మీరు కూడా పరమేశ్వరి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. యజమానస్య గోత్రోద్భవస్య ఎలిశట్ల గోత్రోద్భవస్య కిషోర్ నామధేయస్య ప్రసన్న నామధేయస్య సుజిత్ నామధేయస్య వర్ణిత్ నామధేయస్య సహ కుటుంబానాం నాగేశ్వర గోత్రోద్భవస్య దుర్గా ప్రసాద్ నామధేయస్య స్వాతి నామధేయస్య శశ్వర్ధన్ నామధేయస్య యజమానస్య గోత్రోద్భవస్య. సార్ మీరు ఇచ్చాడు అమ్మా గిన్నెల గోత్రోద్భవస్య పుల్లమ్మ నామధేయస్య కృష్ణయ్య నామధేయస్య విజయలక్ష్మీ నామధేయస్య నాగేంద్రమ్మ నామధేయస్య రవితేజ నామధేయస్య చైతన్య నామధేయస్య. అంతేనా? మీరందరూ అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చొని ఇలా చేసేది చూడండి, నిలబడకండి. చక్కెర జడ్డం పడతారు మళ్ళా. అర్థమైందా? అక్కడ కూర్చొని చూడండి. శ్రీమాన్ దేవతాభ్యాం నమః. అంతా కొంచెం నీళ్ళు పంపించేసి బయటికి పంపించేసి వాళ్ళు అభిషేకం చేసి అన్నదానం చేస్తూ ఉంచుకోవాలి. శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. దేవం శ్రీ పరమేశ్వరాయ నమో నమః. అర్ధం ప్రమదాచరణ భవంతు దేవయం సహస్రమానాచరణం నమః శివాయ శంకరః. స్వస్తి శ్రీనివాస్య గోత్రోద్భవస్య హరితస గోత్రోద్భవస్య అరుణ రాంబాబు నామధేయస్య సహ కుటుంబానాం పగిడిపాల గోత్రోద్భవస్య పాలంక వెంకటేశ్వరరావు నామధేయస్య శ్యామల కుమారి నామధేయస్య భావన సాయి కృష్ణవేణి నామధేయస్య మంజునాథ భార్గవ్ నామధేయస్య సాయి నామధేయస్య మమ సహ కుటుంబానాం పరమేశ్వరి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. ఈరోజు ఒక పవిత్రత. ఆ పవిత్రత ఏమిటి అంటే నిన్నటి నుంచి మరి ఈరోజు వరకు కూడా నడుస్తూ ఉంది. అదే సోమవ్రతి అంటే ఒక దేవత. సోమవాస వ్రతి అనేది ఒక దేవత. ఆ దేవత స్వామివారిని అడిగిందట. యస్యన్ స్వరూపాయ దేవం ప్రణవం ఆదిశంకర మూలద్వయాచరణ దేవం నమః శివః. సోమవాస్య వ్రతి యొక్క వ్రతం అయితే సోమ అమావాస్య వ్రతి అనే ఒక వ్రతం ఉంటుంది. అమ్మ అక్కడ బంది కూర్చో, అక్కడ అటు బంది కూర్చో. అయితే ఆ యొక్క వ్రతము, ఈ యొక్క వ్రతం ఏమిటి అంటే దశాంతర పరమేశ్వర. ఎప్పుడైతే కష్టకాలం వస్తుందో ఆ కష్టకాల సమయం లోపల మరి గ్రహాలన్నీ కూడా ఏకమవుతాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ కూడా అమావాస్య రోజు నాడు ఏకమై గమన కక్షలోకి వచ్చేస్తాయి. అంటే అన్ని గ్రహాలు ఒక లైన్లోకి వచ్చేస్తాయి. ఆ వచ్చే సమయానికి సోమవార అమావాస్య సోమవతి వ్రతం అనేది
మరి ఉంటుంది. ఆ వ్రతము కూడా మరి ఎవరైతే చేస్తారో ఆ వ్రతాన్ని చేసినప్పుడు వాళ్ళకి సకల దుష్టగ్రహాలన్నీ దూరమైపోయి సకల దుఃఖాలన్నీ కూడా దూరమైపోయి మోక్షాన్ని కలగజేస్తాడని చెప్పి ఆ నారద భగవానుడు కూడా మరి చెప్తా ఉంటాడు. అదే సమయంలో లోపల యథావిధముగా మరి సాక్షాత్తు ఆది పరమేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క వ్రతము కానీ పరమేశ్వరుని యొక్క స్థానములో నిలబడిన చూసిన స్వామివారి సేవ చేసిన చివరికి స్వయంగా ఆ జలాభిషేకము చేత స్వామివారిని కూడా అభిషేకము చేయడం ద్వారా మరి స్వకర్మలన్నీ కూడా తొలగిపోయి మరి చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పి మరి ఆ సోమవతి వ్రతంలో కూడా వివరించడం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా అందరూ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా మరి శనీశ్వరుడు మరి ఈ యొక్క నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు. ఆయన చెడ్డవాడేం కాదు, అందరికీ మంచిగా చేస్తాడు. కాబట్టి ఆ శనీశ్వరుడికి దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా ఆ ఏలినాటి శని ప్రభావం తొలగించి మోక్షాన్ని కలగజేస్తాడు. కాబట్టి మరి శివ భగవానుని యొక్క మరి పరమేశ్వరునికి అభిషేకం చేయాలంటారు. మరి ఎందుకు చేయాలి? మరి అభిషేకం చేయడం ద్వారా మరి ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది? అసలు భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడా భగవంతుడు? లేడు అని నేను అంటున్నా. ఉన్నాడా? మనస్సులో ఓకే. మనసు యుధం వేద చరణ భవంతు దేవం సహస్రమాలింగరూపయం ప్రాణమిది శక్తి ప్రణవాంతర రుద్రం నబీజం పరమాత్మన యోగాంతర నమః శివాయ శంకర. ఆ ప్రాణమే ఎవరిది? ప్రాణముతో ఉంది. ఆ ప్రాణమే పరమాత్ముడు. ఆ పరమాత్ముడే ప్రాణంలో మన శరీరంలో చూసి ఆత్మయో నిశ్చలమాంతర రుద్ర ప్రణీతో ప్రణవాంతరం రుద్రవేదయం నమః శివాయ. ఎప్పుడైతే ఆ భగవంతుడు సృష్టించినటువంటి ఈ యొక్క ప్రాణముందో ఆ ప్రాణములోనే పరమేశ్వరుడు లీలమై ఉన్నాడు. అది ఏ ఆత్మ. ఒకసారి ఇందులో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఇది ఏంటికి పనికిరాదు. కాబట్టి ఆత్మయో శరీరమాంతరః దేవం న జన్మాంతరః వేద పరమేశ్వరః. కాబట్టి ఈ యొక్క ఆత్మని ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడికి మనం ఏం చేయాలి? మన యొక్క మనసు చేత మరి లయం చేసి లయం చేసి ఆ యొక్క పరమాత్మని కూడా మరి యథావిధంగా మోక్షాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి. అది ఏ పరమాత్మ. ఆ పరమాత్మని చేత ఎవరైతే మరి స్వామివారి యొక్క మోక్షాన్ని పొందుతారో వాళ్ళకి ఏముంటుంది? కైలాస ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. శివ భగవానుడిని చూసినారా ఎవరైనా? శివుణ్ణి ఎవరైనా చూసినారా? ఎవరైనా? పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎవరైనా చూసినారా శివుణ్ణి? ఆయన ఏ ఆకారంలో ఉంటాడు? అందుగలడందు ఎందెందు వెతికినా అందందుగలడే పరమేశ్వరం లింగ పరమాత్మనం లింగాకార దుషయం దేవ పరమాత్మనః. పరమేశ్వరుడు ఏ ఖండములో లేడు, ఏ ప్రాంతంలో లేడు, ఏ దేశంలో లేడు. సమస్త భూమండలం అంతా పరమేశ్వరుడే. ఎక్కడ చూసినా కూడా ఆ పరమశివుడే. మరి ఏ స్థానంలో చూసినా కూడా పరమేశ్వరుడే దర్శనమిస్తాడు. ఆ పరమేశ్వరునికి మరి ఎవరున్నారు? అమ్మవారు శక్తి. లయం స్వాంతనః దేవం నమః శివాయ శంకరః. అంటే పరమేశ్వరుని యొక్క మరి అర్ధభాగమైనటువంటి పార్వతీదేవి మరి యథావిధంగా లయం చేసుకుని ఆ పరమేశ్వరునిలో సగభాగమై ఉంది. అదేవిధంగా మరి గంగామాత, మరి గంగదే లేకుండా పరమేశ్వరుడు కూడా లేడు. ఎందుకు అనంటే పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆలాహలాన్ని తన గరళకంఠంలో దాచుకుంటాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఆ యొక్క గంగను తలపైన పెట్టుకుంటాడు. చూసారా? పార్వతిని పక్కన ఉంచితే గంగను సరాసరి నెత్తిపైన పెట్టుకుని ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడైనాడు. ఆయన ఏమైనాడు? భోలాశంకరుడైనాడు. మరి కాబట్టి ఆయనకి ఏమి ఇష్టము అంటే జలాభిషేకం చాలా ఇష్టం. ఎందుకు అంటే గరళకంఠుడు వాడు నీలకంఠుడైనను భోగంతర దేవం నమః శివాయ.
గరడకంఠంలో విషము దాగి ఉంటుంది. కాబట్టి ఆయన గంగను తలపైన ఉంచుకున్నాడు. కాబట్టి ఆయన నిత్యాభిషేక ప్రియుడైనాడు. అంటే ఆయన ఏది అవసరం లేదు, ఆయన ఏది అడగడు. పరమేశ్వరుడు అడుగుతున్నాడా? ఏమీ అడగడు. కావాల్సిందల్లా ఆయనకి ఏమిటి? ఒక గంగాజలము, బిల్వపత్రం మాత్రమే ఆయన అడుగుతా ఉన్నాడు. బిల్వపత్రం ఎందుకు అడుగుతున్నాడు అంటే దానికి అర్థం ఉంది. బిల్వపత్రం యొక్క అర్థం తెలుసా? అర్థము అంటే ఒక పక్కన బ్రహ్మ, ఒక పక్కన విష్ణువు, మధ్యలో శివుడు ఉంటాడు. మరి ఆ కాండం ఏదైతే ఉందో సమస్త బ్రహ్మదేవతలు సమస్తం అని చెప్పి మరి యథావిధంగా సమస్త బ్రహ్మలు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క కాండము కూడా పవిత్రమే. కాబట్టి ఆ బిల్వపత్రాన్ని త్రిమూర్తులు కలిగిలో ఉన్నటువంటి పత్రము కాబట్టి స్వామివారికి మరి ఆ విధంగా ఉంచుతారు. కాబట్టి అదే ప్రకారంగా శివుడి యొక్క అభిషేకం చేసిన, శివ ధ్యానములో ఉన్న, శివ సాహిత్యం పొందాలన్నా స్వామిని నమశివాయ అంటే చాలు, ఆయన మోక్షాన్ని కలగజేస్తాడు. అంతటి భాగ్యమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి నిరంతరము కూడా ఏం చేయాలి? శివనామస్మరణతోనే ఉండాలి. ఒక అలవాటు చేసుకోవాలి. సాంప్రదాయం ఉంది, ఈనాడు కాదు సాంప్రదాయం ఉన్నది, ఆ కాలం నుంచే సాంప్రదాయం ఉంది. ప్రణమం శక్తి ప్రణవాంతర భస్మాచరణ దేవాంతర రుద్రమానయం నమశివాయ శంకర. శంకరుడి దగ్గర అత్యంత పవిత్రమైనటువంటి మరి విభూది. ఆ విభూది ఏమిటో తెలుసా? మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి. ఆ విభూతిని ఈ 3 రేఖల ద్వారా చక్కగా తీసుకొని నుదుట రాసుకొని మంత్రం చెప్పుకోవాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనః మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్పి ఈ 3 వేళ్ల ద్వారా ఆ నుదుట విభూతిని అలా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ అలా రాసుకొని శివదర్శనం ఎవరైతే చేస్తారో వాళ్లకు పాపాలన్నీ కూడా పోయి పటాపంచలైపోయి ప్రతి దాంట్లో విజయాన్ని చేకూరుస్తూ మరి యథావిధంగా శివానుగ్రహం పొందుతారని మరి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివ సాహిత్యములోనే శివనామస్మరణతోనే ఉండి మరి జీవిత గమ్యాన్ని కూడా చేరుకోవాలని చెప్తాడు. గతి అన్నవాడు ప్రమదాంతరుద్ర ప్రమేదయ దేవం నమశివాయ. అంటే స్వామి నేను విభూతి పెట్టుకున్నాను, నాలో ఏం లేదంటే కుదరదు. భక్తి ఉంటేనే ఆయన అనుగ్రహిస్తాడు. భక్తి లేకపోతే కూడా ఆయన ఏమో అనుగ్రహించాడు. నీకు ముందే చూపిస్తాడు దారి ఎక్కడుందో అనేది. కాబట్టి భక్తి చాలా అవసరం. కాబట్టి ఆ భక్తి లేకుండా మరి ఏది కూడా సాధించలేం. భక్తియే భగవంతుడు, ఆ భగవంతుడే పరమాత్ముడు, పరమాత్ముడే భక్తి. కాబట్టి ఆ భక్తి లేకుండా ఏమి కూడా సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణ చేత స్వామివారి పైన నీళ్లు సంప్రోక్షణ చేయండి. ఓం జలాన్ని పోయండి. ఓం నమః శివాయ. హరే ఓం. అమ్మ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా శివనామస్మరణలో ఉండాలి. అంటే విభూతి పెట్టుకోండి. విభూతి పెట్టుకుంటే శివుడు అనుగ్రహిస్తాడు. విభూతి పెట్టుకుంటే ఓం నమః శివాయ. అమ్మ ఇక్కడ మీకు కనిపించేటట్టు ఉండండి. ఓం నమః శివాయ. 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 అమ్మ కొంచెం మీరు వెనకలు జరగండి. ఓం నమః శివాయ. హరి ఓం. గణానాన్ త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనందం మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవసోదైషవే నమః. నమస్తే అస్తు తన్వనే బాహుభ్యామునతే నమః. పోయండి. యాతైష శివగమా శివం. మీకు బకెట్ ఇచ్చాను కదా, ఆ బకెట్ ఒకటి అక్కడ ఇయ్యండమ్మా. యాతైష శివతమా శివం బభూవతేదను శివాతనుభ్యాయాతమతయానో రుద్రమృడయ యాతే రుద్ర శివాతనో రఘోరా పాపకాశనే
कल्याणस्तनु वासन्तमयादिशन्तापतेः यामिषं गिरिशन्तहस्तेऽपि वर्षस्तवे शिवां गिरीन्द्रतां कुरुमा इगुंसि पुरुषं जगत् शिवेन वस चार्वा गिरिशाश्चावधामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मकुन्तु मनाहसतो अध्यवोचदधिवक्ता प्रथमोदयेभ्यो विशको अहीकुस्त सर्वाः जम्बयन् सर्वाः अम्ब మీరు అడ్డు జరగాలి शंभयन् सर्वान् शयानुजान्यः असौ यस्ताम्रोर्मुद्र बभ्रुस्मङ्गलः ये क्षेमागुं रुद्रा अमितो दिक्षुः श्रिता सहस्रशो वैशाखं वेद हेमहि असव्यो वसर्पति अमनु कुछ जरगु असव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उदैनं गोपा अदृशन् दार्यः उदैनं विश्वा भूतानि सदृष्टो दयादिनः नमो नीलग्रीवाय सहस्राक्षाय मेरुषेः अतो ये सजन्वान् मोहन्तेभ्यो करं नमः प्रमुञ्जदन्वनस्तमभयोराग्नियोच्च याश्च देहस्तायिषमपराता भगवो वप अवगत्यदनुस्वागं सहस्राक्षसुरेषुदे ऋषीरशज्यानामकाशिवोदस्मराः विज्जन्तनुप्रवर्धिनो शल्यो भानवागुम् उत शेषव आभूरस्य निशङ्करहि या देहे तिर्मेजुस्तमहस्ते बभूव तेदनः तयास्मादिश्वरस्मै क्ष्मया परिभुजा नमस्ते अस्मायुधाजानादताय दृष्टवे उवाभ्यां मुदते नमो बाहुभ्यां तव दन्वणे परिते दन्वणो हेतिरस्मान् ऋणक्ति विश्वतः अतो यायुषुस्तवारे अस्मन्निदेहितो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये निशान्तविजते नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय च नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ हर 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 नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः शङ्खाय च पशुपतये च नमो रुद्राय च भीमाय च अग्रेवधाराय च दूरेवधाराय च हन्ते च अहनीयसे च नमो विश्वेभ्यो हरिकेशेभ्यो नमस्काराय च श्री महादेवताभ्यो नमो नमः देवं यथास्थानं महादिव्यस्यामि पापभस्मं टिकेट ఎవరు లోపలికి వెళ్ళాలో వాళ్ళంతా టికెట్ తీసుకోండి అక్కడే చూడండి సరహ దివ్యం ప్రయశ్చ మే రుద్రం మహాదేవం రుద్రైర్వాసః రుద్రో కలపండి అన్నీ కలిపేసేయండి మహాదేవతాభ్యో నమో నమః అమ్మ అభిషేకం చేసే వాళ్ళకి ఇచ్చేసేయండి మీరు వేసేసేయండి महादेवस्य रुद्रस्य शरणं भवतु देवं सहस्रजे नमो नमः रुद्रस्य भवन्तु देवं यथास्थानं महादिव्यस्वरूपाय अनन्ताय नमो नमः देवं प्रणतोऽस्मि अमृते नमो देवायुः स्वस्ति नो रुद्रस्य शरणं भव यायेति वासरः शिवायेति बीजं शिवतरायेति शक्तिः शिवायेति कीलकं रुद्राचरणं भवन्तु देवं सहस्रजे नमः दिव्यं अక్కడ బకెట్ సరిపోద్దా ఇంకో బకెట్ తీసుకోవాలా అశోకనా ఒక పెద్ద బకెట్ పంపియా పెద్ద బకెట్ పంపించరా బకెట్ दिव्यस्वरूपाय देवं प्रणतोऽस्मि अमृते नमः देवं यथास्थानं महा अम्मा అయిపోయిందా వాళ్ళకి ఇచ్చేసేది లక్ష్మీం వాసరస్తు వాసరః దివ్యం
మహాదేవం. ఆ పెద్ద బకెట్లో పోసేసేయండి. పెట్టేశారా? అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. ముందు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడకూడదు. శివుడి దగ్గర మాట్లాడితే ఆయనకు ఆగ్రహం ఉంటుంది కాబట్టి నిశ్శబ్దంగా చేయండి. ఓం శ్రీ మహాదేవం హర హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమ. అమ్మ కొంచెం మీరు జరగండి, అటు జరగండి, కొంచెం జరగండి. ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమావృష్ట్రియం భవాజస్య సంగదే క్షీరం సమర్పయామి దగునా సమర్పయామి మధువాతారుతాయతే మధురక్షంతి సింధవః మాధూమాగుం సీరదస్య మధునా స్నాపయామి కృష్ణేన స్నాపయామి అసుదేన స్నాపయామి శుక్రమసి తేజోసే వనస్పత్యో మామృతాః దేవం ప్రణమే మధ్యస్థాచరణం భవజేతి వాసరః దేవతాభ్యో నమో నమః. శ్రీ పరమేశ్వరః పరమేశ్వర్యై నమః. యా ఫలనీర్యాః యా ఫలపుష్పా యా చపుష్పడే యా బృహస్పతి ప్రసుస్థానో మంచంతకం అసహ నారికేళ ఫలం సమర్పయామి ఫలశోధకేన ఫలాని సమర్పయామి. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున మహాస్వామినే నమః. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. ఓం పంచామృత స్నానం కదలీఫలమాత్మానః దేవం యథా స్నానం బ్రహ్మణో దేవస్య పృథివీ దేవతాభ్యో నమో నమః. దేవం యథయో నిత్యమాచరణం అఘోరేభ్యః ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాయ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. పుష్కభావి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న స్వామికి జరుగుతున్న అభిషేకం తిలకించండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సాయిరామ్ గాని విహారం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాయ ప్రచోదయాత్. సర్వవేదితాచరణం భవంతు దేవం సహస్రమానాచరణం భవజే వేదస్వరూపాయాః అనంతాయ నమో నమః. హర హర నమః పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామినే నమః. అట్టిపండు కొంచెం తీసి నలిపి స్వామికి పెట్టండి. సర్వదేవతా శరణం భవంతు దేవం ఆధ్యాయ దేవతాభ్యో నమో నమః. దివ్యస్వరూపాయ అనంతాయ నమో నమః. దేవం ప్రణవస్వరూపః మధ్యస్థమాచరణం భవయేతి వాసరః దివ్యాచరణం భవంతు దేవం సహస్రజే నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. భ్రమరాంబిక మల్లికార్జున మహారాజుకి జై. ఓం ఆ ప్రసాదం అంతా కింద బకెట్లకు అనేసేయండి. శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. దేవం మృదాయు స్వస్తినో రుద్రస్యాచరణం భవాయేతి వాసరః శివాయేతి రుద్రం మహాదేవం రుద్రస్వరూపాయామృతే నమః. దేవం యథస్థానం బ్రహ్మణో దేవస్య పృథివీ దేవతాభ్యాం నమః. ఆ బకెట్ తీసేయండి అమ్మా. ఆ పంచామృతం బకెట్ తీసేయండి. తలా ఒక చెంబు పోసేయండి అమ్మా. ఓం స్వస్తిర్యో వేదస్వరూపాయ దేవం. అమ్మ మీరు తలా ఒక చెంబు నీళ్లు పోసేయండి. సర్వదేవతా శరణం భవంతు యజమానస్య గోత్రోద్భవస్య రేపల్లి గోత్రోద్భవస్య రంగారెడ్డి నామధేయస్య సురేఖ నామధేయస్య అనితా నామధేయస్య రక్షిత నామధేయస్య పద్మనీల గోత్రోద్భవస్య వీరారెడ్డి నామధేయస్య నామధేయస్య శిల్పాద్రెడ్డి నామధేయస్య సునీత నామధేయస్య అంశరెడ్డి నామధేయస్య ऋत्विक रेड्डी नामधेयस्य सह कुटुंबानां अंतेना ఇంకెవరు లేరు కదా. సహా కుటుంబానాం గౌరవస్య పాండంగారావు నామధేయస్య ప్రసన్నలక్ష్మీ నామధేయస్య నామధేయస్య శ్రీ సునీత నామధేయస్య శివగోత్రోద్భవస్య గవర్ధన నామధేయస్య దివ్య నామధేయస్య సహ కుటుంబానాం గోత్రోద్భవస్య అరుణ్ కుమార్ నామధేయస్య స్వాతి నామధేయస్య
సమన్విత నామధేయస్య ఋషికల నామధేయస్య సహా కుటుంబానాం మోరకుల గోత్రోద్భవస్య లింగం నామధేయస్య कुंज नामधेयस्य साई ऋतिक नामधेयस्य रघु नामधेयस्य श्री नामधेयस्य आर्या हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर हर 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 हर మీరు మాత్రం महादेव ఉండండి, మీరు అందరూ शंभो వచ్చేసేయండి. शंकर మీరు ఒక్కరొక్కరు పోయి నీళ్లు పోసి దండం పెట్టుకొని వచ్చేసి అక్కడ కూర్చోండి అందరు వెళ్ళండి. ఓం నమ శివాయ అనుకోవాలి. నువ్వు ఓర్కోవాల్సింది అనుకోండి. ఓం నమ శివాయ. అమ్మ వీళ్ళకి చెంబి అమ్మ వాళ్ళ కోపించి బయటకు పంపించేసి రాగండి. ఒక్కొక్కరు వచ్చేసారండి. సర్వదేవతా శరణం భవంతు. మీరు వచ్చేసి యథాస్థానం బ్రహ్మణో దేవస్య పృథివీ దేవతా భుజో నమో నమః యది స్వాహ దివ్యం మహాదేవం ఋషయేవేన సహస్రజే నమో నమః రుద్రస్యాచరణం భవామి సహస్రజే నమో అమ్మ పోసిన వాళ్ళు వచ్చేసేయాలి. నిలబడకూడదు. పోసిన వాళ్ళు వచ్చేసేయాలి. అమ్మా నీళ్లు వేసిన వాళ్ళు వచ్చేయండి. నిలబడి ప్లీజ్ రావాలి. లోపలికి ఎవరు వెళ్ళాలన్నా అర్థానికి తీసుకురావండి. శ్రీ మహాదేవతాభ్యో నమః. తర్వాత కొడతా మీరు రోజు వచ్చేసేయండి. ఇంత రైపోతారా మెల్లగా జాగ్రత్త దిగా మీ అందరికి మీ పూజ పెడతాను. మీరు అందరూ వచ్చేసేయండి. లక్ష్మీ దివ్యం ప్రయశ్చమే రుద్రం పరమాత్మజే నమో నమః దేవం యథాస్థానం మహాదివ్య స్వరూపాయ దేవం దేవత. మా లోపలికి ఎవరు వెళ్ళాలన్నా అక్కడి టికెట్ తీసుకోండి. సర్వదేవతా దివ్యం లోకాత్మానం చ దివ్యం పరమాత్మనే నమో నమః దివ్యం యథాస్థానం మహాదివ్య స్వరూపాయ దివ్యం పరమబ్రహ్మణే నమః దివ్యం యథోచితాయాం బ్రహ్మణో దేవస్య పృథ్వీ దేవ. మీరు వచ్చింది కదా కూర్చున్నవా అన్నాడు. ఒకసారి సంతోషం మళ్ళీ వస్తుంది. దేవుడిది ఒకసారి అవకాశం దొరికితే చాలు. అమ్మ రావాలి, మీరు రావాలి ప్లీజ్. పోసిన వాళ్ళు వచ్చేయాలి. సర్వలోకాత్మానం చ దేవం మెల్లగా మేడం చేస్తారు. ఈశ్వరాచరణం మహా సర్వలోకాత్మానం చ దివ్యం. అమ్మ మీరు పోసి రావాలి ప్లీజ్, రావాలి. అమ్మ రావాలి పెద్దమ్మ. గోత్రం చెప్పండి. గోత్రాస్య నామధేయస్య సుజాత నామధేయస్య సహా కుటుంబానాం పరమేశ్వరాం సహ సిద్ధిరస్తు తథాస్తు. ఈశ్వరాచరణం. అమ్మ రావాలి. లోపలికి పంపించిన వాళ్ళు బయటికి రావాలి. అమ్మ మీరు వచ్చేసారు సాయికు. సర్వదేవత సార్ టికెట్ తీసుకున్నారా? లోపలికి వెళ్ళాలంటే అర్చన టికెట్ అలా అడగండి సార్. అంతే కదా సార్. ఆదాయం అందరూ 50 మంది అర్చన టికెట్ అని 50 రూపాయలు అంతేనా? సర్వదేవతాచరణం మహాదివ్యస్వరూపాయ దేవం మహాదేవం. మీరు పోస్టర్లు వచ్చేసేది స్వామి.
सर्वदेवता शरणं भवन्तु दिव्यं महादेवताभ्यो नमो नमः दिव्यं प्रणतोऽस्मि अमृते नमः देवं सर्वलोकात्मा మీ గోత్రం చెప్పు చండీశ్వర గోత్రోద్భవస్య ఇప్పుడు సంపూర్ణమైతే స్వామి కూడా సంతోషిస్తాడు సర్వలోకాత్మానంచ దేవం యదా యుగోస్తాం బ్రహ్మణోస్య పృథ్వీ దేవతాగ్రణం భవంతు దేవం యథాస్థానం బ్రహ్మణోస్య పృథ్వీ పరమాత్మనయే నమో నమః. మీరు నీళ్లు పోసి వచ్చేసేయండి. అమ్మ మిగతా వాళ్ళు కూర్చోవాలి, అభిషేకం అయ్యేవారే కూర్చోవాలి, అందరూ అల్లరి చేయదు. ఆయన నువ్వు ఇట్లా అక్కడ కూర్చున్నాను, అక్కడ కూర్చో రైట్ బెస్ట్గా వస్తుంది. పెట్టుకోవాలి అలవాటు నేర్చుకున్నాను. రాస్తాం అందుకని 50 రూపాయలు 60 రూపాయలు మీ పోషణాలు వచ్చేయాలి సార్. పోయి నీళ్ళు పోషణాలు వచ్చేసేయండి, మీకు అవకాశం ఇచ్చినే కదా. తాతగారు రావాలి, మీరు రావాలి. సరే తీసుకోండి, ఈ పాలు తీసుకోండి. చక్కెర అక్కడ పెట్టండి సార్, పక్కన పెట్టేసేయండి. ఈ పాలు ఒకటి వేసేసేయండి, ఇది కూడా వేసేయండి. ఆ పాలు వేసేసేయండి. అమ్మ ఈ టెంకాయ కొట్టమ్మా, ఈ టెంకాయ కొట్టి అక్కడ పెట్టి చిన్న వచ్చేసి కొట్టేసి అక్కడ వచ్చి అమ్మ మీరు పాలు పోసేయండి, మీరు పాలు పోసి దండం పెట్టుకొని మీరు వచ్చేసేయండి. సర్వదేవత అమ్మ ఒక 2 నిమిషాలు ఆగండి. సర్వదేవతా శరణం భవంతు దేవం వయశ్చవే రుద్రం పరమాత్మనయే నమో నమః దివ్యం ఆజన్మాత్మనయే నమో నమః దేవం ప్రేమాత్మానస్య దివ్యం యథాస్థానం బ్రహ్మణో దేవస్య పృథ్వీ దేవతా శరణం భవంతు దేవం శతసహస్రయే నమో నమః రుధ్యస్మావిర్తవ సోమామృతాః దేవం యథాస్థానం మహాదేవతా శరణం భవంతు దేవం శతసహస్రయే నమః. సరే ఇక్కడ ఇవ్వండి, అది ఇక్కడ సర్వలోకాత్మానంత పరమాత్మనయే నమో అమ్మ మీరు పోసారా? టైం అవుతుంది అందుకోసమని అంటున్నా. పోసేయండి రెడ్డి గారు, మీరు వచ్చేసేయండి. అన్నం పెట్టుకొని వచ్చేసేయండి.
అంటే నువ్వు అవే భక్తులు ఇస్తా సర్వలోకాత్మానంచదేవం యదా యుద్ధో స్వస్తినో భూస్య హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర మెల్లగా జాగ్రత్త పోషే అమ్మ పోషే 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 సర్వలోకాత్మానంచదేవం యదా యుద్ధో స్థిరోరుద్రస్య భవాయేతి వాసరః శివాయేతి బీజం శివతరాయేతి శక్తి ఆ తీర్థంలో వేసాడు తీర్థంలో లక్ష్మీం వాసరః దైవం ప్రయశ్చమే రుద్రం మహాదేవతాభ్యో దివ్యమాచరణం భవంతు దేవం శతా సహస్రజే నమో నమః దేవం ప్రయశ్చమే రుద్రం పరమాత్మనయే నమో నమః దేవం ధ్యాయేతి వాసరః దేవం లక్ష్మీం వాసరస్తు వాసరః దేవం ప్రయశ్చమే రుద్రం పరమాత్మనయే నమో నమః దేవం యదాయుః స్వస్తినో భవా రుద్రస్యాచరణం భవాయేతి వాసరః శివాయేతి రుద్రమాచరణం భవతు దేవం సహస్రయే నమో నమః దేవం పరమాత్మనయే నమః. అమ్మ అయిపోయిందా? కొంచెం ప్రసాదం కిందికి అనేసేయండి. సర్వలోకాశరణం భవంతు. శాస్త్రం చెప్పండి. రోజున తినడానికి వస్తారా? దేవాలయం భక్తుల మాట కావాలి. నివేదన ఎప్పుడు చేస్తారు? 7:30కి నివేదన. భక్తులకి ఇచ్చేటట్టు 10 గంటలకు భక్తులకు పెట్టాను కదా. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. సరే దేవాలయం అమ్మ దేవుడికి పెట్టి ప్లేట్లో పెట్టుకుని రావాలి. అయినా ఓం శ్రీ మహాదేవతాభ్యో 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 ఓం మహాదేవతాభ్యం భవ ధ్యాయతి వాసనాదిహం ప్రణతోస్మి అమృతే నమః దేవం యదాయుః స్వస్తినో రుద్రస్యాచరణం భవాయేతి వాసనాదిహం ప్రణతోస్మి అమృతే నమః దేవం
महादेवताभ्यो नमो नमः दिव्यस्वरूपायामृते नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवायुगमेव वन्दनः यो महादेवं यथा स्नानं ब्रह्मणो देवस्य शरणं भवाय दिवासरः अमृते नमः देवताभ्यो नमो नमः लक्ष्मीवासरः दिव्यं त्रयश्चरे महादेवताभ्यो नमो नमः यस्य वा शरणं भवन्तु देवं शिरसा शरणं सदा गौरीर्वासयाभ्यां नमो नमः देवं यथा स्थानं महादेवताभ्यो नमो नमः दिव्यस्वरूपाय अमृते नमः दिव्यं गन्धं పెట్టండి ఓం గంధం श्रीमान् देवताभ्यां नमो नमः देवं यथा स्थानं ब्रह्मणो दिव्यं परमात्मने नमः दिव्यस्वरूपाय ईश्वराचरणं भवन्तु देवं शतासहस्रं नमो नमः महादेवताभ्यो नमो नमः दिव्यं देवताभ्यां नमो नमः दिव्यस्वरूपाय नमो नमः यस्य वा शरणं भवन्तु देवं यथा स्थानं महादेवस्वरूपायामृते नमः देवया शरणं भवन्तु दिव्यं शतासहस्रजे नमो नमः रुद्रस्माते तमस्वोमामृतः सोमयो देवताभ्यां नमो नमः लक्ष्मीं वासरः यश्च ब्रह्मदेवं यथा गुरुस्थिरो रुद्रस्य शरणं भव न्यायेति वासरः दिव्यं त्रयश्च रुद्रं महादेवताभ्यो नमो नमः यायेति वासरः दिव्यं देवताभ्यां नमो नमः दिव्यस्वरूपाय अमृते नमः ईश्वराचरणं देवं शतासहस्रजे नमो नमः लक्ष्मीं वासरः त्रयश्च मे रुद्रमाशरणं भवद्देवं लक्ष्मीं वासरः दिव्यं त्रयश्च मे रुद्रं महादेवताभ्यो नमो नमः दिव्यं परमेश्वर ऋषिः साम्ब सदाशिवाय शिवाय रुद्राय महादेवं देवताय नमो नमः विधं प्रणतोऽस्मि अमृते ॐ शिवरुद्रस्य शरणं भव यायेति वासरः दिव्यं प्रणतोऽस्मि अमृते नमः देवं ददायुः स्वस्तिरो रुद्रस्य शरणं भवयेति वासरः दीर्घायेति बीजं शिवधरायेति भक्तिः शिवक्रोधाशरणं भवतु देवम् आजन्मान्तरः जन्मप्रणीतः देवं प्रणतोऽस्मि देवताभ्यो नमो नमः यस्य मा शरणं भवन्तु देवम्
ఇట్లా నుంచి రావద్దు, ఇట్లా నుంచి రావద్దు. అక్కడ కొబ్బరికాయ ఒకసారి కొంచెం కంటిన్యూ ఇస్తా, 2 నిమిషాలు ఇస్తా. యథాస్థానం మహాదేవం విషయస్వరూపాదేవం అనురాధాచరణం భవంతు దేవం ఆవిర్భూతరే నమో నమః దేవం ఈ కండువాలు మళ్ళీ మీకు వస్తుంది. ఆ టేబుల్ ఇక్కడ పెట్టండి అమ్మ. ఒక్కొక్కసారి మీరు అటు వెళ్ళండి. ఆ టేబుల్ ఇక్కడ మొత్తం క్లీన్ చేయండి. రెండు కలుపుతండి. ముందే అంటే అభిషేకం వాటర్ కోసం అగరబత్తి తీసుకోండి. కొంచెం పందులో ఇంకొక టౌన్ ఉన్నట్టుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ధూపామో శివలింగ దుర్జాన భంగ, శివ దుర్జాన భంగ. దూరం నుంచి ఇట్లాంటి. ధూపామో శివలింగ దుర్జాన భంగ, శివ దుర్జాన భంగ. ధూపామో ఇష్టలింగ నీకు శివనే రూపము. రూపము శివలింగ దుర్జాన భంగ, శివ దుర్జాన భంగ. రూపము ఇష్టలింగ నీకు రూపము, శివ నీకు రూపము. బహుజన్మ కృపదోష పరిహారమైన, శివ పరిహారమైన. కుర్కుల్ల రూపము శివ గురాయ నీకు తాళించు బొమ్మేలు పశ్చాకంటేశ, శివ పశ్చాకంటేశ. శ్రీనాథ గురురాయ శివ
హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ. పూజలు చేయ పూలు తెచ్చాను, పూజలు చేయ పూలు తెచ్చాను, నీ దర్శనమీయరా పరమేశ్వర, నీ దర్శనమీయరా పరమేశ్వర. నిరతము నీ నామ స్మరణ చేసెదమయ్యా, నిరతాంతరుద్రాయ దేవ లక్ష్మీ నారాయణ మహాదేవ. నిజముగా నిన్ను పూజింపగదేవా, నిజముగా నిన్ను పూజింపగదేవా, నిరతము నీ నామ స్మరణ చేసదమయ్యా. రార మంగళమందు రాహర, నా భారము నీదే భవానీవర, నా భారము నీదే భవానీవర. నిరతాంత రుద్ర ప్రణతాంత దేవ, నిరతాంత రుద్ర ప్రణతాంత దేవ. ఓం పరమేశ్వరాయ నమో నమః దేవతాభ్యాం నమో నమః. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ కూడా గట్టిగా చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ శివాయ నమః శివాయ, శివాయ శివాయ నమః శివాయ.
ఎక్కడయున్నవు నీవేనయ్యా ఎక్కడ చూసిన నీవేనయ్యా ఏకమయున్నవు నీవేనయ్యా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర బోలో నమ శివాయ శివ శివ బోలో నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరాంబికా మల్లికార్జున మహారాజుకి అందరూ కూడా చెప్పండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తా చ స్వదేశో భువనత్రయ ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేయండి హర హర నమః పార్వతీ పతయే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద హర హర నమః పార్వతీ పతయే హర హర నానాని పాపాని జన్మాంతర కృతాని చ హాతాని తాని ప్రస్యంతి ప్రక్షణం పదే పదే పాపోహం పాపసంహారం పాపాత్మా పాపసంభవః నాయమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరః రక్ష రక్షో పరమేశ్వరి హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ ఈరోజు అన్నదానం చేసేటటువంటి మహాదాత మరి శ్రీకాంత్ గారు మరి వారు ఈరోజు అన్నదానము మరి భక్తులందరికీ కూడా దేవాలయం తరఫున అన్నదానాన్ని చేయిస్తూ ఉన్నారు శ్రీకాంత్ గారు. అలాగే మరి శ్రీకాంత్ గారు ఇదే విధంగా నిరంతరము మరి ఈ దేవాలయంలో సేవలు చేస్తూ ఇంకా స్వామివారు గుణములతో తీసుకెళ్లాలని వారికి వారి యొక్క కుటుంబానికి ఆ పరమేశ్వరుడు యథావిధంగా ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుతున్నాం. మరి మైపారెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ధర్మకర్త అయినటువంటి మైపారెడ్డి గారు శ్రీకాంత్ గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క భక్తులందరూ కూడా ఇదే విధంగా సహకరించినట్లయితే యథావిధంగా మరి యొక్క దేవాలయం ఇంకా ముందుకు వెళ్తుందని మనం కోరుకుందాం. కాబట్టి భగవంతుడు నిరంతరం కూడా వారిని చల్లగా చూడాలని కోరుకుందాం. హర హర నమః పార్వతీ పతయే హర మహాదేవ. ఒకసారి గంట కొట్టిన అందరూ కూడా ఓం
మహారాజుకి అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం అనయా తథాస్తుతే పరమేశ్వరి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. మాం రక్షంతు. రక్షంతు. భక్తులందరూ కూడా నిదానంగా మగవాళ్ళు ఒక పక్కన ఆడవాళ్ళు ఒక పక్కన చక్కగా వెళ్ళి స్వామివారిని ముట్టకుండా దర్శనం చేసుకొని అన్నప్రసాదం అందరూ కూడా స్వీకరించాలి. దయచేసి అందరూ కూడా మరి రాగానే మీద పడినట్టు మాత్రం ఉండకూడదు. ఇది దేవాలయం. స్వామికి ఎప్పుడు నైవేద్యం పెడతాము అంటే 12 గంటల 30 నిమిషాలకి స్వామివారికి సుఖేవా సుఖేవా సుఖేవా. అవ్వగల మమ్మీ కర్రీ సాంబార్ అక్కడ ఉంది. కానీ లైన్ పెద్దగా అయింది. మీరు వేసాను చూసుకుంటే అంత లైన్ కింద నుంచి కూర వేసుకుంటాం. కింద నుంచి लाइन में